పడిపోయావా? కొన్ని స్థలాల్లో లేవలేక అక్కడే పడిపోయావా? ఇంకా నేను పడిపోయినానండి, ఇంకా లేవలేను కాబట్టి ఇదే స్థితిలో నేను ఉండిపోతానని ఎంతమంది ఆగిపోవడం లేదండి? నేను ఇంకా ముందుకు పోలేనులే, ఇక్కడ పడిపోయినాం కాబట్టి ఇక్కడితో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడితో నా జీవితము అయిపోయింది, ఇంకా ముందుకు పోలేను, ఇంకా ముందు ఏం చేయలేను, ఇక ముందుకు నేను సాధించలేను అని చేసిన పాపాన్ని బట్టి, చేసిన తప్పితాన్ని బట్టి, చేసిన కార్యాలను బట్టి, జరిగిన బాధలను బట్టి అక్కడే ఆగిపోవడం దేవుని చిత్తము కాదండి. ఎఫ్రాయిమునకు నడక నేర్పించిన వాడను నేనే అంటున్నాడు. చంటి బిడ్డను తన తండ్రి ఏ విధంగా చేపట్టి నడిపిస్తాడో అదే విధంగా దేవునికి బిడ్డలమైన మనలందరినీ కూడా దేవుడు చేపట్టి నడక నేర్పించే దేవుడు. నేను నడవలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నడవలేని స్థితిలో ఉన్నానయ్యా అని నన్ను కూడా దేవుడు నిలవబట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ దేవుడు నిన్ను నిలవబెట్టే దేవుడు. ఎప్పుడు తెలుసా? ఆయన దగ్గరకు ఎక్కడికి రావాలి? మనము ఆయన యొక్క పాదాల దగ్గరికి. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆగిపోయిన నీ జీవితాన్ని, నడవలేక ఉన్న మన జీవితాల్ని తిరిగి నిలవబెట్టి నేను ఇది చేసేస్తానండి, ఇంకంతే, గడిచిపోయిందండి అంతే, డిప్రెషన్లో ఉండిపోయినానండి అంతే, కన్నీళ్ళలో ఉండిపోయినానండి అంతే, బాధలో కూరుకుపోయినానండి అంతే, రుణబాధల్లో ఉండిపోయానండి అని అంతే అని నువ్వు ఎక్కడైతే ఆగిపోతావో సాతాను నిన్ను అక్కడే స్టాప్ చేసి పెట్టేస్తాడు. నువ్వు అక్కడే నిలవాలని దేవుని ఉద్దేశము కాదు. అయిపోయింది పొరపాటు, జరిగిపోయింది నష్టం, జరిగిపోయింది బాధ, అయిపోయింది, ఉన్నవన్నీ పోగొట్టుకునేసావు. అయితే అక్కడ నుండే నీ జీవితాన్ని నువ్వు తిరిగి ప్రారంభించాలి. అయిపోయిన దాన్ని తలంచుకుంటూ ముందున్న జీవితాన్ని ఎందుకు ఆపేస్తావు? అయిపోయిన జీవితాన్ని తలంచుకుంటూ ముందున్న భవిష్యత్తుని ఎందుకు ఆపేస్తావు? పడిపోయిన చోటనే నిన్ను నిలవబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా.